సొంత కులం వాళ్ళని దూరం పెట్టారు. ఎందుకంటే అవతల ఉన్నటువంటి వాళ్ళందరూ కులం అంటున్నారు అన్నటువంటి ఉద్దేశంతో కేవలం కీ పొజిషన్స్లో వరకు ఉంచి మిగతా ఎన్నిట్లలో కూడా ప్రభుత్వ పదవుల్లో అత్యధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తన పార్టీలో లేకపోతే తెలుగుదేశం నుండినో జనసేన నుండినో భారతీయ జనతా పార్టీ నుండి పట్టుకొచ్చి మరీ ఇచ్చాడు. కార్పొరేషన్లు ఇచ్చాడు, డైరెక్టర్లు ఇచ్చాడు. అన్ని కుల సంఘాలు ఇంతవరకు ఎవరు పెట్టలేదు, అన్ని కుల కార్పొరేషన్లు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చాడు. ఆ ప్రయోగం విఫలమవడమే కాదు, ఎదురు దెబ్బ తగులుతోంది. ఎలక్షన్లలో 11 సీట్లకు పరిమితం అవడం, చివరికి సొంత సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం అతన్ని డిజోన్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అంతా కష్టపడి తన వాళ్ళని కాదనుకుని ఇస్తే, ఒక పోతులు సునీత తెలుగుదేశంలో వచ్చిన ఆవిడ ఇస్తే ఆవిడ వెళ్ళిపోయింది. అలాగే ఇటు జయమంగళ వెంకటరమణ కైకలూరు ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పక్కన పెట్టి మరి ఆయనకి తీసుకొచ్చిస్తే తను వెళ్ళి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం బాట లేదా జనసేన బాట. టోటల్గా చూస్తుంటే జగన్ ఎవరికైతే అవకాశాలు ఇచ్చారో వాళ్ళే జల్ల కొట్టిపోతున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు అవకాశం తీసుకుని, సొంతగా ఉన్న వాళ్ళకేమో అవకాశం దక్కలేదని ఆవేదన, బయట నుండి తెచ్చి మరీ పదవులు ఇస్తేనేమో ఆ పదవులని అవతలోళ్ళ కోసం త్యాగం చేయడమా లేదా అవతలోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుండటమా అన్నది ఇక్కడ టోటల్గా నమ్ముకున్న వాళ్ళని తోడు నిలబడి జగన్ అని నేర్పుతున్న పాఠం అది.